నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా అయ్యా. అప్పుడు రక్తం గారుతుందట ఈ చెమటలకి ఏం రక్తపు బిందువుల వలె ఆయనే చెమట పడెను అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. రక్తపు బిందువు లెక్క అంటే నరాలు తెగిపోయేంతగా. కొంతమందికి ఈ మధ్యకాలంలో ఒక 6-7 సంవత్సరాల క్రితం కావచ్చు పిడుస్ వ్యాధి అంటే భయంకరమైన పక్షవాతాలు వచ్చినాయి కొంతమందికి. నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దరికి పక్షవాతం వచ్చే ముందు వాళ్ళకి ఎంతగా బీపీ పెరిగింది తెలుసా? భయంకరంగా బీపీ పెరిగి ఏం జరిగిందంటే పక్షవాతం కింద పడ్డది ఇద్దరికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువకు వెళ్ళే ముందు వీళ్ళకంటే ఎక్కువ బీపీ పెరిగింది ఆయనకు. నరాలు తెగిపోయే అంతగా ఏడ్చిండు ఆయన. అంత టెన్షన్. ఎందుకంటే ఆయన కండ్ల ముందట కొరడాలతో కొట్టుట ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కండ్ల ముందట చేతులలో మేకులు కొట్టుట చూస్తున్నాడు. ఆయన కనుల ముందట దర్శనాలు కనపడుతున్నాయి, కలలు కనపడుతున్నాయి. అదంతా ఎరిగిన వాడై మస్తుగా ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కెక్కిపడి ఏడుస్తున్నాడు. శిష్యుల దగ్గరికి వస్తున్నాడు. పేతురు నా కొరకు ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకోగోండి, ప్రార్థన చేయండి అంటున్నాడు. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా ప్రార్థన చేసిన తర్వాత పరలోకము నుండి ఒక దూత వచ్చి, దిగులు పడకు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పరలోకము నుండి గబ్రియెలు దూత వచ్చి మరియమ్మతో అంటున్నది, భయపడకు. హల్లెలూయా. నీ దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే ఈరోజు, భయపడకు, దిగులు పడకు, ఆయన నీతో ఉన్నాడు. ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా ఈరోజు